ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అనంతపురం మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో బీట్లకు సంబంధించి అంటే బీట్లు ఎఫెక్టివ్గా తిరిగితే టౌన్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ హౌస్ బ్రేకింగ్ సంబంధించి కానీ అవుట్స్కట్స్లో ఇళ్లలో ఏమైనా హౌస్ బ్రేకింగ్ జరగడం కానీ ఇవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో టౌన్లో బీట్ ఆర్గనైజేషన్ చేశారు. బీట్లో సంబంధించి రక్షక్ వెహికల్ కానీ బ్లూ కోట్స్ వెహికల్ కానీ సైరన్ వేసుకుంటూ వెళ్ళాలి ఏదైనా ప్రదేశంలో ఏమైనా జరుగుతున్నా. అదేవిధంగా మాకు ఈ బీట్ ఆర్గనైజేషన్ చేసి బీట్లు సంబంధించి బీట్లు కంటిన్యూస్గా బీట్లు ఎన్ని ఉంటే అన్ని బీట్లు వేయాలి. ఆ బీట్లు వేసిన వాళ్ళు కూడా బీట్ సంబంధించిన అన్ని సూచనలు ఎస్పీ గారు డిఐజీ గారు చెప్పిన సూచనలు మా డిఎస్పీ గారు చెప్పిన సూచనల మేరకు వాళ్ళకు కింది లెవెల్ వరకు బీట్లు ఏ విధంగా మనము చేయాలి, బీట్లో చేయాల్సిన డ్యూటీల గురించి దాని గురించి విశదీకరించడం అనేది అంటే 10 to 11 వెహికల్ చెకింగ్ కానీ లాడ్జుల చెకింగ్ కానీ ఆ సస్పెక్ట్లు చెకింగ్ కానీ అర్లీ మార్నింగ్ మళ్ళీ వెహికల్ చెకింగ్ చేయడం ఈ చైన్ స్నాచింగ్కి సంబంధించిన ఇవన్నీ ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో టౌన్లో ఎటువంటి సంబంధించి పోలీసు బీట్లు ఎఫెక్టివ్గా జరుగుతున్నాయి. ప్రజలకు కూడా నిర్భయంగా వాళ్ళ ఇళ్ళు ఉండేటట్టు ఈ పోలీసులు మా కొరకు గస్తీ నిర్వహిస్తున్నారు అని వాళ్ళు నిర్భయంగా ఉండేటట్టు మనము ఈ గస్తీకి సంబంధించి జాగ్రత్తగా చూసుకున్నాలని ఉన్నతాధికారులు చెప్పారు. వాళ్ళ సూచనల మేరకు మా సిబ్బందికి కూడా అందరికీ సూచనలమైనది. ఈ సిబ్బంది బీట్లు తిరిగేటప్పుడు కూడా 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ 4 టౌన్ సిఏలు అదేవిధంగా ఒకరోజు 1 టౌను ఒకరోజు 2 ఎస్ఐలు వీళ్ళు బీట్ సంబంధించిన వాళ్ళని చెక్ చేయడం, ఆ పాయింట్ వైజ్ ఉన్న పాయింట్ బుక్లు ఉండగానే టెంపుల్స్ కానీ ఏటీఎంలు కానీ ఇటువంటివన్నీ కూడా చెక్ చేయడం, ఎటువంటి అఫెన్సులు జరగకుండా మన అనంతపురం టౌన్లో ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ బీట్ రీఆర్గనైజేషన్ చేశారు. దానికి ఎఫెక్టివ్గా పకడ్బందీగా జరిగేటట్టు మాకు కూడా సూచనలు ఇచ్చారు. ఆ విధంగా జరిగేటట్టు కింది సిబ్బందికి కూడా తెలిపాము. మేము కూడా రౌండ్స్ టౌన్లో కూడా ఎఫెక్టివ్గా జరిగేటట్టు చూస్తాం.